ఈరోజు గీతా జయంతి, భగవద్గీత పుట్టిన రోజు. ఇదే రోజున వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు అశేష జనవాహిని, అశేష కౌరవ పాండవ సేనావాహిని మధ్య ఒక సంగ్రామ యుద్ధ రంగంలో భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్పిన రోజు. భారతీయులకే కాదు, ప్రపంచమంతటికి ఉపయోగపడే ఒకానొక దివ్య ఔషధాన్ని అందించిన రోజు. అలాంటి భగవద్గీతకు సంబంధించి అనేకమైన అంశాలు నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉంది మనకి. కృష్ణ, నేను యుద్ధం చెయ్యలేను అని అన్నాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడికి 700 శ్లోకాల్లో సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు కృష్ణుడు. నాటికి నేటికి ఏనాటికి ఉపకరించే సమాచారం అది. జీవితంలోని అయోమయాల్ని తీర్చి గమ్యాన్ని చేర్చే దిక్సూచి ఆ భగవద్గీత. ఆ గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు ప్రశాంత వాతావరణంలో చేయలేదు, చల్లని గాలులు వీచే తపోవన ఆశ్రమ ప్రాంగణంలో చేయలేదు, హాయిగా పురాణ కాలక్షేపంలో ఓ దేవాలయంలో చెప్పలేదు. మరెక్కడ చెప్పాడు? యుద్ధ రంగంలో చెప్పాడు. కల్లోలమైన మనసుకు ధైర్యాన్ని బోధిస్తూ చెప్పాడు. కష్టాలు వస్తే ఎలా చిరునవ్వు చిందిస్తూ ఉండాలో చెప్పాడు. స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఎలా పొందాలో చెప్పాడు. అన్నిటికీ మించి అసలు మనిషిగా నువ్వేం సాధించాలో చెప్పాడు. అలాంటి భగవద్గీతని ఎల్వి గంగాధర శాస్త్రి గారు దాదాపు 18 అధ్యాయాలలో ప్రతి అధ్యాయం మీద ఒక సీడీగా చేసి, ప్రతి అధ్యాయంలోనూ ఉన్న దాదాపు అన్ని శ్లోకాలు, దాదాపు అనకూడదు యాక్చువల్గా అన్ని శ్లోకాలకి ఒక వ్యాఖ్యానాన్ని, గాత్రాన్ని అందించడం ఇలాంటి వాటి ద్వారా కావచ్చు. లేదా ఐ థింక్ నాకు ఎప్పుడో గుర్తొస్తుంది, 2019లో ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ఆర్టికల్ యాక్చువల్గా గీతోపదేశానికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి ఇదే రోజున యాక్చువల్గా, అంటే గీతా జయంతి రోజున ఇలాంటివి. కానీ ఒక చిన్న కొటేషన్ కావచ్చు యాక్చువల్గా, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఒక్కటి. కానీ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అంటూ చెప్పిన శ్లోకాలు లాంటివి. కానీ ఏదో ఒకటి భగవద్గీతలో ఒక్క వాక్యం తీసుకుందాం, దాన్ని మన జీవితానికి ఉపయోగపడేలా చేసుకుందాం. ఇంతవరకు దుఃఖించావు, ఇక దుఃఖించింది చాలు, ఎప్పుడైనా యుద్ధం చెయ్యి అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. మన సమస్యల మీద, మన జీవితం మీద, మన ఓటముల మీద, మనకు సంబంధించిన అన్ని బాధల మీద ఇప్పుడు మనం పోరాడక తప్పదు. అన్నిటికన్నా ముఖ్యం మన అహంకారం మీద, మన అజ్ఞానం మీద అర్జెంటుగా మనం యుద్ధం చెయ్యక తప్పదు. అందుకు ఉపకరించేదే భగవద్గీత. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.